బీజేపీ నేత రమేష్ బీదూరి వ్యాఖ్యలపై శాంతియుత ధర్నాకు యూత్ కాంగ్రెస్ నాయకులు అనుమతి తీసుకున్నారని అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ తెలిపారు. గాంధీ భవన్ వద్ద మాత్రమే ధర్నా చేస్తామని అనుమతి తీసుకున్నారని అన్నారు. ఊహించని విధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై అటాక్ చేశారని ఏసీపీ తెలిపారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న ఏసీపీ విక్రమ్ సింగ్ మాన్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. నాయకులు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ దాడులకు సంబంధించి అలాగే ఇప్పటివరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దాడులకు సంబంధించి ఏ సమయంలో జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు జరిగింది? ఇది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన కాల్ ప్రకారం గాంధీ భవన్లో దిష్టి బొమ్మ బంద్ చేస్తారు ఈ ఎక్స్ఎంపీ బిదూరి వాళ్ళది కమెంట్స్ గురించి. సో అక్కడ కూడా మేము గట్టిగా బందోబస్తు పెట్టుకున్నాము. కానీ ఇక్కడ ఈ బీజేపీ పార్టీ దగ్గర కూడా ఎవరో వచ్చి సడన్గా చేయవచ్చు అని అది ఉద్దేశంతో ఇక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టుకున్నాము. ఈ గ్రూప్ మొత్తం వాళ్ళు అటు వెళ్లకుండా అసలుగా ఇక్కడ ఈ రెండు దారి నుంచి సడన్గా ఇక్కడ వచ్చారు. పోలీస్ సిబ్బంది ఎంతో మనం కంట్రోల్ చేయగలుగుతాము. కొంచెం వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంటే దాంట్లో ఒకరు రాళ్ళు కూడా వేసారు ఒక పార్టీ కార్యకర్త మీద. తల మీద పడింది, హాస్పిటల్ పంపించాము. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, నో ప్రాబ్లం. పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అప్పుడు కూడా 4 డిప్లాయ్మెంట్ ఉంది, ఇప్పుడు కూడా పెంచాము. క్రౌడ్ డిస్పర్స్ అయింది. కొంతమందిని మనం అదుపులో తీసుకున్నాము, పోలీస్ స్టేషన్కి పంపించాము. ఇప్పుడు మనం ఇమీడియట్గా కేసు కూడా కడతామండి. అంటే ఇక్కడికి వచ్చి దాడులు చేసినటువంటి వారిలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బయట వ్యక్తులు కూడా రౌడీలు కూడా ఉన్నారు. అది మేము ఇంకా పరిశీలిస్తున్నాము, ఐడెంటిఫై చేస్తున్నాము, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఫుటేజ్ చూసి అన్ని పరీక్షించేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఈ దాడులు చేసిన వాళ్ళు? ఏదో 30-40 దాకా మంది సుమారుగా చెప్తున్నారు. ఇంకా మేము డీటెయిల్స్గా పోతున్నామండి. ఇప్పటివరకు ఎవరి మీద కేసులు ఫైల్ చేయడం జరిగిందో? ఇప్పుడు కేసు తీసుకుంటాము, కంప్లైంట్ తీసుకొని కేసు కడతాము. ఇంకో ఆల్రెడీ 5 to 7 మెంబర్స్ మా అదుపులో కస్టడీలో ఉన్నారండి. ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ రోడ్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి రోడ్ అంతా ప్రశాంతం ఏం లేదు, అంతా ఫ్రీగా నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం నా. సో ఇది మొదటిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక బంద్కి, అది కూడా గాంధీ భవన్ దగ్గర శాంతియుత నిరసన చేపడతామంటూ కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మాత్రమే తాము పర్మిషన్ ఇచ్చాము. కానీ ఊహించని విధంగా వాళ్ళు అక్కడ శాంతియుత ధర్నాను పక్కన పెట్టి ఏకంగా ఆ పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా యూత్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ దాడులు నిర్వహించారు. కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు ఫైల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్నకుమార్, బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి.